హైదరాబాద్ లో ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్. దేశంలోని అన్ని ప్రాంతాల వ్యాపారులు తమ ప్రాంతానికి చెందిన అద్భుతమైన కళాఖండాలను ఈ ఎగ్జిబిషన్ కు తీసుకురానున్నారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించేందుకు కేవలం నగరవాసులు మాత్రమే కాదు, రాష్ట్రంలోని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే ఏటా నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీన ప్రారంభమై 46 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే ఫిబ్రవరి 15 వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నుమాయిష్ ప్రారంభం వాయిదా పడింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 1న ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఎగ్జిబిషన్ ను వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని 2 రోజులు ఆలస్యంగా, అంటే జనవరి 3వ తేదీన ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ యథావిధిగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 84వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ నుమాయిష్ కోసం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక ప్రదర్శన నిర్వహణలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల నుంచి సుమారు 2500 స్టాళ్ల నిర్మాణానికి నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. అయితే స్టాళ్ల కేటాయింపు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో సంతాప దినాలుగా వారం రోజులు ప్రకటించడంతో నుమాయిష్ ప్రారంభాన్ని కూడా 2 రోజులు వాయిదా వేసి జనవరి 3న ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.